2023 అంటేనే మాస్ నామ సంవత్సరం ఉన్నట్టుంది. కేవలం మాస్ మూవీలు చేస్తే సరిపోదు. ఓర మాస్ సినిమాలకే వసూళ్ల వరదని తేలిపోయింది. చిరు బాలయ్య ప్రూవ్ చేసిన రూట్లోనే దసరాతో నాని దూసుకెళ్తున్నాడు. పవన్, ప్రభాస్, చరణ్ కూడా బాక్స్ ఆఫీస్ మీద ఓర మాస్ రూట్ లోనే దండెత్తుతామంటున్నారు. దసరా మూవీ ఓర మాస్ ఫ్లేవర్ తో వచ్చి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇంతలో ఎన్టీఆర్ కోసం కొరటాల శివ టీం రెడీ చేసిన సెట్ లో సందడి మొదలైంది. ఊర మాస్ యాక్షన్ డ్రామా రెగ్యులర్ షూటింగ్ సందడి మొదలైంది. 2023 అంటేనే మాస్ మూవీస్ కాదు, ఊర మాస్ సినిమాల సునామీ అంటున్నారు. దసరా దరువుతో ఆ సంగతి 3 సార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు ఎన్టీఆర్ వంతొచ్చింది. ఇది తారక్ కెరీర్లోనే అతి భయానక మాస్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. అసలు ఈ ఏడాదే మాస్ నామ సంవత్సరంగా మారేలా ఉంది. బాలయ్య, చిరు ఇద్దరు ఈ ఏడాదినే మాస్ మూవీస్ తో ఓపెన్ చేయడంతో ఏడాదంతా అదే ఫ్లేవర్ కంటిన్యూ అయ్యేలా ఉంది. వాల్తేరు వీరయ్యగా వచ్చి మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తే వీరసింహారెడ్డిగా నటసింహం గర్జించాడు. ఇలా ఇద్దరు టాప్ స్టార్స్ ఈ ఏడాదిని ఊర మాస్ మూవీస్ తో మొదలు పెడితే యంగ్ హీరోలు అదే జానర్ లో బాక్స్ ఆఫీస్ ని ఊపేసే పనిలో పడ్డారు. ప్రభాస్, సలార్ కూడా ఊర మాస్ మూవీకి యాక్షన్ ఫ్లేవర్ యాడ్ చేసినట్టుంటుందట. అసలు ఫస్ట్ లుక్ లోనే ఆ వెపన్స్, హీరో లుక్ తో ఆ కిక్ తెలిసిపోతుంది. RRR తో షేక్ చేసిన రామ్ చరణ్ శంకర్ మేకింగ్ లో కమర్షియల్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత బుచ్చిబాబు మేకింగ్ లో రంగస్థలాన్ని మించిన రా రియలిస్టిక్ ఊర మాస్ మూవీకి రెడీ అవుతున్నాడు. ఇలా ఈ ఏడాదంతా అయితే ఊర మాస్ మూవీస్ సందడి, లేదంటే ఆ జానర్ లో తెరకెక్కే సినిమాల సెట్ లో హీరోల సందడి. ఆల్రెడీ పుష్పతో ప్రూవ్ చేసుకున్న బన్నీ ఇప్పుడు పార్ట్ 2తో ఊర మాస్ దండయాత్రకు రెడీ అయ్యాడు. పుష్ప 2ని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతిలోగానే తీసుకొచ్చేందుకు ఫిల్మ్ టీం భారీగా ప్రయత్నాలు చేస్తోంది. సమ్మర్ వాయిదాకి ఛాన్స్ లేకుండా గట్టిగానే ప్లాన్ చేస్తోంది. ఎలా చూసినా ఈ ఏడాది టాలీవుడ్ లో ఊర మాస్ మూవీస్ కి బాగా కలిసొస్తుందని చిరు, బాలయ్య, నాని ప్రూవ్ చేశారు. మిగతా హీరోలు మాస్ మూవీస్ కాదు, ఊర మాస్ దాడికి రెడీ అంటూ షాక్ ఇచ్చే పనిలో ఉన్నారు.